గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల ఈ మధ్య ఆయన గురించి చాలానే డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇన్ జనరల్గా గతంలో ఆయన కర్ణాటకలో ఎంపీగా పోటీ చేసి ఓడిపారని తెలుసు. అలానే ఆయన చాలా యాక్టివ్గా రైట్ వింగ్కి అగెనెస్ట్గా మాట్లాడతారని తెలుసు, యాంటీ బీజేపీ అని తెలుసు. ఆఖరికి తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ నెత్తి మీద నెట్టుకుని తిరుగుతారని కూడా తెలుసు. వీటన్నిటి గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ రాజకీయ వ్యవహారాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఎక్కువగా ప్రస్తావించడం మాట్లాడడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ మధ్య మన మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తే మనకి రావాల్సిన ప్రశ్నలు కానీ లేదంటే నాకు వ్యక్తిగతంగా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, ఈజ్ ఈ జెన్యూన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈజ్ ఈ మియర్లీ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ టు స్టే పొలిటికల్లీ రెలవెంట్? పొలిటికల్లీ రెలవెంట్ అని వాడడానికి నేను సింపుల్గా రెలవెంట్ అంటే అరే బాబు ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయన ఇన్ని సినిమాలు చేశాడు, ఫేమస్ అని చెప్పి మాట్లాడతారు. కానీ పొలిటికల్గా రియాలిటీకి వచ్చేసరికి ఆయన 100 పేజీలు రామాయణం రాసినా సరే ఎవరు పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అగెనెస్ట్గా ఒక మాట ట్వీట్ చేస్తే కొన్ని లక్షల మంది చదువుతున్నారు. ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. సో ఆ పర్స్పెక్టివ్లో ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఆయన మాట్లాడిన మాటలకి రెస్పాండ్ అవుదాం అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే సమ్ రేజ్ విత్ ప్రకాష్ రాజ్ అని ఏదో థంబ్నెయిల్ కనబడినప్పుడే ఇంకా వీడియో ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వక ముందే ఈయన్ని గట్టిగా తగులుకుందాం అనుకున్నాను. ఇక్కడ తగులుకోవడం అంటే రోస్ట్ చేయడమో లేదంటే వెకిల్గా నవ్వడమో కాదు, చాలా స్ట్రక్చర్డ్గా అలానే చాలా అగ్రెసివ్గా మాట్లాడదాం అనుకున్నాను. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్, ఆయనకి చాలా ఇష్టమైన లాంగ్వేజెస్ గురించి, ముఖ్యంగా సౌత్ లాంగ్వేజెస్ మీద తెలుగు మీద ఆయనకున్న అభిమానం గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. భాష అనేది ఏంటని అర్థం చేసుకోవాలి. ఊరికే భాష తెలుగు హిందీ అది అని కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు సౌండ్ అంతే. కరెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ సౌండ్. ఆ సౌండ్ గర్భంలో ఏముంది, ఆ సౌండ్ దేన్ని ప్రసవిస్తుంది అని చూడాలి. దాన్ని చంపడం ఇలా, అది ఇంపార్టెంట్. మాతృభాష ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి వేరే దారి లేక ప్రపంచంలో ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అయింది కాబట్టి ఓకే. హిందీ ఎందుకంటున్నా, రుద్దడం ఎందుకు? అమూల్ మిల్క్స్ వాళ్ళు కర్ణాటకలో పెరుగు ప్యాకెట్ ఇంట్రడ్యూస్ చేశారు. మిల్క్ దహి, కన్నడంలో మొసరు అంటాం, అది లేదు. ఎందుకు లేదన్న? నువ్వు ఇంగ్లీష్ పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, హిందీ పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, తెలుగు ఎందుకు లేదయ్యా, కన్నడ ఎందుకు లేదయ్యా? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పల్లెటూరులో కన్నడ మాట్లాడుకుంటూ మీ ఇంట్లో దహి ఉందని అడగాల? అంటే మీరు ఎలా చంపుతున్నారు చూడండి. అంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు మనిషి ఏ భాష మాట్లాడతాడో ఆ ఊరోళ్ళు అయిపోతారని, అందుకే ఇంగ్లీష్ తెచ్చేటాడు. ఇప్పుడు తప్పదు, ఇప్పుడు ఫైట్ చేయలేదు. చూడండి, 1 నేషన్ అంటూ సిలబస్ చేస్తారు కదా సిబిఎస్ఈ, అందులో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. అవును. సిబిఎస్ఈ 4th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చూడండి, ఆ టెక్స్ట్ బుక్స్ లో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ లో తూర్దాల్, దాది, నాని, ఓకే, ఇలాంటి హిందీ నేర్పుతున్నాడు చూడండి అక్కడ. అవునా? ఎక్కడ ఉంది? ఇంగ్లీష్లో అంకల్ లాంటితో అయిపోద్దండి, మనకు అలా కాదు కదా. వదిన, చిన్నమ్మ, చిన్ననాన్న, ఒక భాషని మర్చిపోతే సంబంధాలు పోతాయి. అంటే భాష గురించి అంత భావోద్వేగంగా మాట్లాడుతున్నప్పుడు, అలానే అమూల్ లాంటి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ పబ్లిసిటీ ప్రోగ్రాంలో ఇంగ్లీష్లో రాసి హిందీలో రాసి కన్నడలో రాయకపోవడం భాషని చంపేస్తున్నట్టు అనిపిస్తే, అలానే సెంట్రల్ బోర్డ్ అంటే సిబిఎస్ఈ సిలబస్ టెక్స్ట్ బుక్స్లో ఇంగ్లీష్ చాప్టర్స్లో తూడ్డా లేదంటే నాని లాంటి పదాలు వాడడం మీకు భాషని రుద్దుతున్నట్టు అనిపిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, తెలుగు మీడియం అనేది పూర్తిగా బహిష్కరిస్తున్నాం, తెలుగు మీడియంలో చదివిన వ్యక్తులందరూ తక్కువ అనేలాగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అది భాషని రుద్దడం కాదా, లేదంటే ఒక భాషని చంపడం కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ లీడర్ గురించి మాట్లాడడానికి కింద తడిసిపోతుందా మీకు? పోనీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన నుడి మన నది అనే ప్రోగ్రాం తీసుకొచ్చినప్పుడు ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ కానీ లేదంటే భాష కోసం ఆయన పడుతున్న శ్రమ గురించి కానీ ఏ రోజన్నా ఒక మంచిగా మాట్లాడారా మీరు? ఆయన ఇంకేం మాట్లాడుతున్నాడు? బ్రిటిషర్లు మనిషి ఏ భాషలో మాట్లాడితే ఆ ఊరోడవుతాడు కాబట్టి ఇంగ్లీష్ని మన మీద రుద్దారని చెప్తున్నాడు. అది మీకు తెలిసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు యూరోప్లో కానీ లేదంటే మన దేశంలో కానీ
వాళ్ళ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి వాడిన అతిపెద్ద స్ట్రాటజీ ఏంటో మీకు తెలీదా? వాళ్ళు క్రైస్తవ మతాన్ని అంత అగ్రెసివ్గా అంత బలంగా ప్రమోట్ చేయడానికి వెనకాల కారణం ఏంటి? మతంతో ప్రజల్ని లొంగ తీసుకొచ్చానే కదా. మరి అదే స్ట్రాటజీని యూజ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ క్రైస్తవ మతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎంత గట్టిగా ప్రమోట్ చేశారు? ఇది నిజం కాదా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చర్చిలకు కానీ లేదంటే పాస్టర్స్కి కానీ లేదంటే క్రైస్తవ సంస్థలకు కానీ ఎంత గట్టిగా ఫండింగ్ అందిందో మీకు తెలీదా? మరి ఆ రోజు మీరు మాట్లాడాలి కదా. ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఒక రిలీజియన్ని సపోర్ట్ చేస్తుందంటే అక్కడ ఇంకెక్కడ సెక్యులరిజం ఉన్నట్టు? ఆ రోజు మీ నోట్లో కానీ మీ చెవుల్లో కానీ మీ కళ్ళల్లో కానీ సీసం పోసుకున్నారా? అండ్ ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి అలానే వివిధ ధర్మాల్లో ఉన్న ఆచారాల గురించి ఏం మాట్లాడారో విందాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎందుకు ఎగెయిన్స్ట్గా ఉన్నారంటారు కదా. సనాతన ధర్మం గురించి ఎందుకు విన్నారంటే, నేను ఎగెయిన్స్ట్గా ఉన్న సనాతన ధర్మ, నాన్న చనిపోతే నా తల్లికి గుండు కొట్టించే సనాతన ధర్మ, చైల్డ్ మ్యారేజ్ చేసే సనాతన ధర్మ, వాడిని ముట్టుకోవద్దు అని చెప్పిన సనాతన ధర్మ, అది ఉండింది కదా మీలో. దానికి ఎగెయిన్స్ట్గా ఉన్నా. సో ఏ ధర్మమైనా అవన్నీ తీసుకొని వస్తే మనకు ధర్మం. కరెక్ట్. అర్థమైందా మీకు? అలా కాదు అది. వై ఆర్ వి యాంగ్రీ? బికాస్ వీ హ్యావ్ సఫర్డ్. మై మదర్ హ్యాస్ సఫర్డ్, అవర్ డాటర్స్ హ్యావ్ సఫర్డ్. సతీ సహగమన అవన్నీ మీ సనాతన ధర్మంలోనే నాకు ఉన్నింది. దాని మీద ఉన్న కోపం కదా మనది. దాన్ని నువ్వు లేదు ప్లస్ ఒప్పుకో అంటే మైనస్ నువ్వు ఒప్పుకో. దాని నుంచి బయట రా. అంతే కదా. ముస్లిం ధర్మంలో ఉన్న తలాక్ తప్పంటున్నావు కదా, తప్పే. నలుగురు పెళ్లి చేసుకో, తప్పే. బయట రాని. క్రిస్టియానిటీ ఆ తప్పుంది, తప్పే. మేమేం చెప్తున్నాం? తప్పండి. విమెన్ అబ్యూస్ జరుగుతోంది. దేవదాసి పద్ధతి మీలోనే కదా ఉండింది. ఎవ్రీ రిలీజన్ మీలోనే కదా ఉంది దేవదాసి తప్పి. మరి ఏంటి? మన దగ్గర సతీ సహగమనం అనేది కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, లేదంటే విడోస్కి ఇంకో పెళ్లి చేయకపోవడం అనేది కానీ, లేదంటే అన్టచబిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి. కానీ ఇవాళ మనం ఏ ఊర్లో భర్త చనిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో వేస్తున్నామండి? ఏ ఊర్లో చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నాం మనం? ఎంతమంది విడోస్ మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవట్లేదు? ఇంకా అన్టచబిలిటీ విషయానికి వస్తే మన దరిద్రం, మన దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే అది ఇంకా ఉంది ఎంతో కొంత. అలా అని చెప్పి ఇవాళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే అంశాన్ని యూ కెనాట్ కన్ఫైన్ ఇట్ టు సనాతన ధర్మ. ఎందుకంటే ఇవాళ నేను హిందువుల్లో కుల వివక్ష చూసా, ముస్లింలలో కుల వివక్ష చూసా, క్రిస్టియానిటీలో కుల వివక్ష చూసా, అన్ని చోట్ల చూస్తున్నాను. అది మన రూట్స్లోకి వెళ్ళిపోయింది. అది ప్రాబ్లం కాదనట్లేదు నేను, ఖచ్చితంగా అది ప్రాబ్లమే. కానీ మీరు ఇస్లాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ తప్పే, పాలిగామి తప్పే అని మాట్లాడుతున్నారు కదా. అలానే క్రిస్టియానిటీలో వేరే అంశం తప్పే అని మాట్లాడుతున్నారు కదా. అంటే ఇస్లాంలో మీకు ఆ ఆచారం తప్పు కానీ ఆ ఇస్లాం అనే మతం తప్పు కాదు, ఆ ధర్మం తప్పు కాదు. కానీ సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి ఆ ఆచారం తప్పు, ఆ ఆచారం ఉంది కాబట్టి సనాతన ధర్మం కూడా తప్పే అని మాట్లాడుతున్నారు. అది ఎలా కుదురుతుంది? ఐఎమ్ అగెయిన్స్ట్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ సనాతన ధర్మాన్ని మాట్లాడట్లేదు ఆయన. ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నారు. అదే వచ్చింది ఇబ్బంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ట్రిపుల్ తలాక్ అనే ఆచారం మన భారతదేశంలో బ్యాన్ చేస్తారు. కానీ ఎంతమంది ఇస్లాం పాటించేవాళ్ళు, ఆర్థడాక్స్గా ఇస్లాం పాటించేవాళ్ళు ట్రిపుల్ తలాక్ అనే థాట్ని ఐడియాలజికల్గా లెజిట్ అని నమ్ముతారు తెలుసా మీకు? అండ్ అలానే పాలిగామి విషయానికి వచ్చేసరికి అది ఇంకా మన దేశంలో లీగల్. దాదాపు 80% ముస్లిం మహిళలు పాలిగామిని తీసేయాలి అని అనుకున్నప్పటికీ చాలామంది ఆర్థడాక్స్ ముస్లిమ్స్ ఐడియాలజికల్ లెవెల్లో పాలిగామి కూడా లెజిట్ అని అనుకుంటారు మగవాళ్ళు. మరి అలాంటప్పుడు ఐఎమ్ అగెయిన్స్ట్ ఇస్లాం అని మీరు మాట్లాడరు కదా. మాట్లాడితే అది తప్పు అవుతుంది. అది తప్పైనప్పుడు ఐఎమ్ అగెయిన్స్ట్ సనాతన ధర్మాన్ని మీరు మాట్లాడితే అది కూడా తప్పే అవ్వాలి కదా. ఒక ఇస్లామిస్ట్ రాడికల్ కంటే కూడా, లేదంటే ఒక హిందుత్వ ఎక్స్ట్రీమిస్ట్ కంటే కూడా ఇలా సెలెక్టివ్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు ఒక విషయంలో ఒక విధంగా రియాక్ట్ అయ్యి ఇంకో విషయంలో రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఈ రెండు వర్గాల మధ్యలో ద్వేషం పెరిగిపోతుంది. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ఆయనతో వీళ్ళకి శత్రుత్వం. నిజమే, ఒక అర్ధజ్ఞాని దగ్గరకు వచ్చి అరే బాబు నువ్వు అర్ధజ్ఞానివిరా అని ఎవరన్నా చెప్తే ఆ చెప్పినోడు వీడికి అజ్ఞానిలానే కనిపిస్తాడు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. ఈయన ఎంత ఇన్సెన్సిటివ్ అంటే ఇదే ఇంటర్వ్యూలో మీరు కులాన్ని మార్చుకోవచ్చు, మీ ధర్మాన్ని మార్చుకోవచ్చు, కానీ తల్లిని మార్చుకుంటారా? అలానే భాష కూడా అంటున్నాడు. నిజమే, నా భాష నాకు తల్లితోనే సమానం. నేను తెలుగువాడిని అనేది నా ఐడెంటిటీ, అది నా ఆత్మగౌరవం. అది కానీ నాకెలా ఇది ఐడెంటిటీయో, నాకెలా ఇది ఆత్మగౌరవమో, వేరే వాడికి ధర్మం అనేది కూడా ఐడెంటిటీయే. వాడు ఏ మతాన్ని పాటిస్తాడనేది కూడా ఐడెంటిటీయే. వాడి అది ఆత్మగౌరవం వాడికి.
వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ధర్మం మారినా పర్లేదని మాట్లాడడం అనేది ఎంత ఇన్సెన్సిటివ్, అది తప్పు కదా. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటెలెక్చువల్స్ కింద మాట్లాడుతూ ఉంటారు. ఇంకా డీలిమిటేషన్ విషయానికి వచ్చేసరికి సార్ ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వస్తాను. మొన్న ఏదో తమిళ ఇంటర్వ్యూ చూశాను నేను. అవును. డీలిమిటేషన్ అంటే మీరు అలా విరోధిస్తారేంటి, అది కూర్చొని మాట్లాడాలి కదా అంటే ఎప్పుడు మాట్లాడాలి నాన్న? అవును. వాట్ ఈస్ డీలిమిటేషన్ తెలుసా నాన్న నీకు? వాట్ ఈస్ డీలిమిటేషన్? ఎప్పుడు స్టార్ట్ అయ్యింది డీలిమిటేషన్ ని విరోధించట్లేదు మనం. డీలిమిటేషన్ ని మనం ఎగెయిన్స్ట్ గా వెళ్ళట్లేదు. డీలిమిటేషన్ కావాలి, ఇప్పుడు కాదు అంటున్నాను. ఆర్ గివ్ ఈక్వల్ సీట్స్. ఇప్పుడు డీలిమిషన్ అంటే ఏంటి జనాలకి చెప్పాలి. ఒక జనాభా ఉంది, నంబర్ ఆఫ్ 540 ఎంపీస్ ఉన్నారు. ఒక ఎంపీ ఒక 12 లక్షలు 15 లక్షలు జనాభా నియోజకవర్గం ఉంటే గవర్న్ చేయడానికి బాగుందన్నాం. ఆ తర్వాత పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. పాపులేషన్ పెరిగిన కొద్దీ ఎంపీస్ కొన్ని సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ చేసి నంబర్ ఆఫ్ ఎంపీస్ ఎక్కువ చేయాలి. ఇవాళ 22 లక్షలు 25 లక్షలు 30 లక్షలకు కూడా ఒక ఎంపీ ఉన్నాడు. సరే, కరెక్ట్. 2 సార్లు చేయాలనుకున్నది 2 ఇంపార్టెంట్ పీపుల్. వాజ్పేయి గవర్నమెంట్ ఉండొచ్చు, అదొక ఇందిరాగాంధీ, వాళ్ళు పోస్ట్పోన్ చేసి 25 years పోస్ట్పోన్ చేద్దామండి, ఇప్పుడు అది కరెక్ట్ అవ్వదని అలా కొంచెం పోస్ట్పోన్ చేసి కూర్చొని మాట్లాడుకుందాం. వీ విల్ హావ్ టు ఫైండ్ అన్ అదర్ వే, బికాస్ రిప్రజెంటేషన్ లేకపోతే సరికాదు. ఆయన ఏమంటున్నాడంటే అసలు ముందు నాన్న నీకు అసలు డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నాడు. సార్ ముందు మీకు డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసా? అసలు ఇవాల్టి దాకా కూడా పార్లమెంట్లో డీలిమిటేషన్ ఈ టైంలో చేస్తాము లేదంటే ఇలా చేస్తామనే డిస్కషన్ కానీ డిబేట్ కానీ ఇప్పటిదాకా జరగలేదు. అండ్ మోర్ ఓవర్ 2023 సెప్టెంబర్లో పాస్ అయిన ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే సెన్సస్ కానీ ఆ సెన్సస్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగితే తప్ప ఆ బిల్ కూడా ఇంప్లిమెంట్ అవ్వదు. అండ్ ఆయన ఏమడుగుతున్నాడు, 2014లో సెన్సస్ అయింది, ఇప్పటిదాకా ఎందుకు అవ్వలేదని అడుగుతున్నాడు. నిజమే, 2021లో అవ్వాల్సింది కోవిడ్ వల్ల అవ్వలేదు. ఇప్పుడు 2026లో ప్లాన్ చేస్తున్నారు. 26లో సెన్సస్ అయితే 2027లో కానీ 28లో కానీ డీలిమిటేషన్ జరగవచ్చు. ఆ జరుగుతున్నప్పుడు సౌత్లో ఉన్న స్టేట్స్కి సీట్స్ తగ్గుతాయా లేదా అనే డిస్కషన్ డిబేట్ అప్పుడు వస్తుంది. అప్పుడు మనం గొడవ చేయాలి మనకి తగ్గితే. అదంతా జరగకుండా డీలిమిటేషన్ కరెక్టే కానీ ఇవాళ జరగకూడదు రేపు జరగచ్చు అంటారే, నాకు అర్థం కాదు. ఇవాళ అయ్యే గొడవ రేపు అవ్వదా? అవుతుంది కదా ఖచ్చితంగా. అసలు ముందు ఆ డిస్కషన్ రాకముందే మీరు నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారంటే అది డివిజివ్ పాలిటిక్స్ కాదా? పోనీ మీ లాజిక్ ప్రకారం చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, అది తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ సెంట్రల్లో పవర్లో ఉన్న పార్టీతో మంచి రిలేషన్ ఉంది వాళ్ళకి. గతంలో వైసీపీ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా చాలాసార్లు సెంటర్లో పవర్లో ఉన్న పార్టీకి సపోర్ట్ చేశారు. అండ్ తమిళనాడు వాళ్ళకి ముందు నుంచి వాళ్ళతో పడదు కాబట్టి మనకి వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఇవాళ మనకి ఎంతో కొంత ఫేవర్గా ఆ గవర్నమెంట్ నడుస్తుంది. ఒకవేళ మనం వాళ్ళతో గుడ్ టర్మ్స్లో లేకపోయి ఉండుండి తమిళనాడులో పవర్లో ఉన్న పార్టీ వాళ్ళతో గుడ్ టర్మ్స్లో ఉండుంటే మనకేమో 25 సీట్లు వాళ్ళకేమో 39 సీట్లు, మరాలంటప్పుడు మనకన్నా అడ్వాంటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళేమి వాళ్ళకి రావాల్సిన కంపెనీ అరే ఈ స్టేట్ కొత్తగా ఫామ్ అయిందని చెప్పి మనకి పంపించారు కదా. మరి అలాంటప్పుడు ముందు మనలో మనకే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనందరం కూర్చుని ఒకసారి మాట్లాడుకోకుండా నార్త్ మనల్ని తక్కువ చేస్తుంది అని మాట్లాడతారేంటి? అంటే సౌత్ అంటే కేవలం తమిళనాడేనా, మిగతా రాష్ట్రాలు లేవా? ఇదే మాట కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఆ డీలిమిటేషన్ అనే విషయం గురించి పార్లమెంట్ ఫ్లోర్స్లో డిస్కషన్ అండ్ డిబేట్ జరిగిన తర్వాత ఒకవేళ గనక అది మనకి అన్యాయం జరిగినట్టు ఉంటే ఆ రోజు మనం బయటకు వచ్చి మాట్లాడాలి తప్ప ఇవాళ గొడవ చేయడం అనేది అది సెల్ఫిష్ మోటివే అవుతుంది. అండ్ ఈయన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి వాళ్ళు తొడలు కొట్టేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఆయన మాటలు వినండి ఒకసారి. జనసేన తొడలు కొట్టుకుంటాం, టీడీపీ తొడలు కొట్టుకుంటాం, ఎవడే మీ ఫైట్ ఏంటయ్యా అర్థం కాదు. మా డబ్బు మా ట్యాక్స్ మీరు అడుక్కొచ్చారు మా దగ్గరికి, కరెక్ట్, మేము సేవ చేస్తాం. మీ ఇంటి నుంచి ఒక్క రూపాయి తీసుకురావట్లేదు. మీరు 10 కార్లు మీకు సెక్యూరిటీ ఉంటే నా డబ్బు అది. మీ బట్టలు మా డబ్బు, మీకు జీతాలు ఇస్తున్నాం. మా సొమ్ముని చూసుకోండి అంటే నేను ఆడిని కొట్టాను, ఆడి నన్ను కొట్టాను, నేను ఈడిని నిలబెట్టాను, నేనే దేశాన్ని కాపాడు, నేను కాపాడు, ఏం చేయాలి వీడిని? సో మనకేంటంటే భయం, నా ఆవేదన ఏంటంటే వై ఆర్ యూ నాట్ గవర్నింగ్? ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది నిజమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ కూడా, వాళ్ళు చేసే అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజల సొమ్ము నుంచే ఖర్చు పెడుతున్నారు. కానీ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ
పవన్ కళ్యాణ్ అనే పిచ్చోడు పాపం ఒకవేళ ప్రభుత్వం తాలూకా డబ్బు సరిపోకపోతే ఆయన సొంత డబ్బుల నుంచి, ఆయన సొంత నిధుల నుంచి ఆ పంచాయతీలో ఈ ప్లే గ్రౌండ్ అని, లేకపోతే ఈ పంచాయతీకి ఈ సదుపాయం అని, ఆ పంచాయతీకి ఆ సదుపాయం అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. బట్ ఫైన్, అది మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ విషయంలో నేను మిమ్మల్ని ఏం వ్యతిరేకించను. కానీ మార్చి 14, 2025 పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టుకుంది ఆయన ప్రజల డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నందుకు కాదు సార్. వైసీపీ లాంటి ఒక అప్రజాస్వామ్యమైన పార్టీని తొక్కి, అప్రజాస్వామ్యమైన పార్టీని తొక్కడమే ప్రజాస్వామ్యం కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. అంతేకాకుండా 2019లో అత్యంత దారుణంగా తన పార్టీ ఓడిపోయినా, తనంతట తానే ఓడిపోయినా నిలబడి తట్టుకుని మీతో వకీల్ సబ్ షూటింగ్ చేస్తూ పొద్దున పూట మీతో కోర్ట్ సీన్స్ తీసి రాత్రి వచ్చి అమరావతి రైతులతో నిలబడ్డారు. అలా నిలబడి గెలిచారు కాబట్టే తొడలు కొట్టారే తప్ప ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నందుకు కాదు. అండ్ మీరేమన్నారు, నా డబ్బు మిమ్మల్ని అడుక్కున్నారా? అసలు నువ్వెవడి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వడానికి? ఆయన సొంత డబ్బుతో ఆ రైతులకు 5 కోట్లు, ఈ సైనికులకు 1 కోటి, లేకపోతే వీళ్ళకి 50 లక్షలు, వీళ్ళకి 10 లక్షలు, వీళ్ళకి 20 లక్షలు అంటూ దానాలు ధర్మాలు చేస్తూ ఆయన తన సొంత పార్టీని నిలబెట్టుకున్నాడు. ఆయన డూ యు నో వాట్ ఇట్ టేక్స్ టు రన్ అ పార్టీ? మీరు 2019లో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే రెండోసారి కంటెస్ట్ చేయలేదు మీరు. అలాంటిది 151 సీట్లలో ఒక పార్టీ పోటీ చేసి 150 సీట్లలో ఓడిపోయి మళ్ళీ వైసీపీ లాంటి ఒక ఉన్మాద పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నిలబడ్డం అంటే చిన్న విషయం అనుకున్నారా మీరు? సో మీరు అలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ముందు మీకన్నా సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అండ్ ఈయన మాట్లాడిన ఇంకో విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, నేను ఒక్కడనే రూల్ చేయాలి అనే భావన ఎవరికన్నా ఉండడం తప్పని చెప్తున్నారు. నిజమే, కాదనట్లేదు. కానీ మీకు ఒకే వ్యక్తి 15 సంవత్సరాలు అధికారంలో ఉండటం ప్రాబ్లం అయినప్పుడు, 2023లో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పటికే కేసీఆర్ గారు దాదాపు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయనకెందుకు సపోర్ట్ చేస్తూ ఎత్తుకుని తిరిగారు మీరు? అండ్ మీరు రీజనల్ పార్టీస్కి అంత గట్టిగా సపోర్ట్ చేస్తామని మీరు మాట్లాడుతున్నప్పుడు, బీఆర్ఎస్ అనే పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అది అంటే అదొక నేషనల్ పార్టీ. కానీ మీరు ఇంకా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి చెప్పులకే కదా పూలేస్తూ ఉంటారు. అంటే మీకు ఏదో ఒక అవకాశం వస్తుందనా, లేదంటే పర్సనల్గా వాళ్ళు మీకు ఏమన్నా కార్లు కానీ, ఫ్లాట్లు కానీ, ల్యాండ్లు కానీ ఇచ్చారా? లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్స్ తీసుకొచ్చి వాళ్ళు మీరు చదువుతున్నారా? అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూ ఎండ్ చేస్తూ నెక్స్ట్ పార్ట్ తాలూకా ఒక గేమ్స్ వేశారు కమింగ్ అప్లో. అందులో ఎవరో జనసేన పార్టీ తాలూకా కార్యకర్తలు, అంటే జన సైనికులు ప్రకాష్ రాజ్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ అమ్మలనో, అక్కలనో, చెల్లులనో, ఆడవాళ్ళనో ఇంక్లూడ్ చేసి తిట్టారని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. నిజమే, ఆ తప్పు ఒక జన సైనికుడు చేసినా, లేదంటే తెలుగుదేశం కార్యకర్త చేసినా, లేకపోతే వైసీపీ వాడు చేసినా వాడు ఎదవే. కానీ వాడు ఒక అనామకుడు, వాడి డీపీ పెట్టుకోవడానికి కూడా వాడికి భయమే. అలాంటిది వాడి చేస్తేనే అది తప్పైనప్పుడు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, ఎక్స్ఎమ్మెల్యే, ఒక మహిళని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టిన రోజు మీరు ఎందుకు సార్ మాట్లాడలేదు? మరి ఒక అనామకుడు చేస్తేనే తప్పైనప్పుడు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అలా మాట్లాడుతుంటే మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా. మీకు ప్రశ్నించే గుణం ఉంది కదా. మరి మీకు ఆ రోజు డెమోక్రటిక్ వాల్యూస్ గురించి మాట్లాడాలని గుర్తురాలేదా? సో కంక్లూజన్గా నేను ప్రకాష్ రాజ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, ఇన్ జనరల్గా పబ్లిక్కి కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులందరూ కూడా బయటకి చాలా ఇంటలెక్చువల్స్గా మాట్లాడినప్పటికీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి. మన సమాజానికి ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఎంత డేంజరో, ఇలాంటి సెలెక్టివ్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కూడా అంతే డేంజర్. వాళ్ళని మనం ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది. ఇంకోసారి ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా మాట్లాడితే ఈ ప్రశ్నలకి ముందు సమాధానం చెప్పమని చెప్పండి, అప్పుడు మాట్లాడమనండి.